అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు వేరే ఊరిలో ఉంటున్న 14 సంవత్సరాల తన మనవడు తాతయ్య దగ్గరికి వచ్చాడు. ఆ మనవడికి ఒక పెద్ద సందేహం ఉంది. అది అడగడానికి సరైన సమయం కోసం చూస్తున్నాడు. ఒక సాయంత్రం తాతయ్యతో నడుస్తూ ఇలా అడిగాడు, తాత, నేను పెద్దయ్యాక సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలి, ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలి. నేనేం చెయ్యాలో చెప్తావా అని అడిగాడు. తాతయ్య చిరునవ్వు నవ్వి ఆ పిల్లాడిని ఒక నర్సరీకి తీసుకువెళ్ళి 2 చిన్న మొక్కలను కొని తెచ్చారు. అందులో ఒక మొక్కను ఇంటి లోపల ఒక కుండీలో జాగ్రత్తగా నాటారు. రెండో మొక్కను ఇంటి బయట ఆవరణలో మట్టిలో పాతిపెట్టారు. తాతయ్య అడిగారు, చెప్పు నానా, ఈ రెండిటిలో ఏది బాగా పెరుగుతుంది అని. పిల్లాడు తడుముకోకుండా చెప్పాడు, ఇంకేం అడుగుతావు తాత, ఇంట్లో ఉన్నదే బాగా పెరుగుతుంది. ఎందుకంటే దానికి ఎండ, వాన, చలి ఉండవు. ఏ జంతువులు దాన్ని తినలేవు. మనం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. తాతయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 4 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ అబ్బాయి యువకుడిగా మారి తాతయ్య దగ్గరికి వచ్చాడు. గుర్తు చేస్తూ ఇలా అన్నాడు, తాత, పోయినసారి సక్సెస్ అవ్వడం ఎలా అని అడిగితే నువ్వు సమాధానం చెప్పలేదు. ఇప్పుడైనా చెప్తావా అని. తాతయ్య నవ్వి, పద ఆ మొక్కల్ని చూద్దాం అని తీసుకెళ్ళాడు. ఇంట్లో ఉన్న మొక్క కుండీలోనే ఉంది. కొంచెం పెరిగింది కానీ బలహీనంగా కనిపిస్తోంది. కానీ బయట ఉన్న మొక్క, అబ్బా, అది ఇప్పుడు ఒక భారీ వృక్షంగా మారిపోయింది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అబ్బాయి ఆశ్చర్యపోయి అడిగాడు, ఇదేంటి తాత, బయట ఎన్నో కష్టాలు ఉన్న ఇది ఇంత పెద్దగా ఎలా పెరిగింది? అప్పుడు తాతయ్య గంభీరంగా చెప్పాడు, చూడు నాన్న, లోపల ఉన్న మొక్కకి ఎప్పుడూ రక్షణ ఉంది. అందుకే అది ఎదగలేకపోయింది. కానీ బయట ఉన్న మొక్క ఎండను తట్టుకోవడానికి తన వేళ్లను భూమిలోకి లోతుగా పంపింది. తుఫానులను ఎదుర్కోవడానికి తన కాండాన్ని బలంగా మార్చుకుంది. అందుకే అది ఇప్పుడు ఎవరూ ఊపలేనంత బలంగా నిలబడింది. మన జీవితం కూడా ఇంతే. నాకు కష్టాలు రాకూడదు అని అన్నీ అనుకూలంగా ఉండాలి అని కోరుకుంటే మనం ఎప్పటికీ ఆ కుండీలో మొక్కలాగే ఉండిపోతాం. కానీ వచ్చే ప్రతి సమస్యను ఎదురిస్తూ ముందుకు వెళ్తే రేపు మీరు సాధించే విజయం ముందు ఈ ప్రపంచమే తల వంచుతుంది. కష్టాలు మనల్ని ఆపడానికి రావు, మనల్ని బలవంతులుగా చెప్పడానికి వస్తాయి. అందుకే సవాళ్లకు భయపడకండి, వాటిని చిరునవ్వుతో ఆహ్వానించండి. అప్పుడే మీరు నిజమైన విజేతలు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.